హిందూ సమాజము హిందూ ధర్మము యొక్క పరిస్థితి ఎలా ఉందంటే ఐసీయూలో అవయవాలు పనిచేయకుండా పడి ఉన్న ఒక రోగి యొక్క పరిస్థితి ఎలా ఉందో హిందూ సమాజం పరిస్థితి అలా ఉంది. సమస్యలే అసలు ఎటు చూసినా హిందూ సమాజానికి సమస్యలే. ప్రభుత్వం నుంచి, హిందూ వ్యతిరేకుల నుంచి, అంటే హిందువులని చెప్పుకునే వారి నుంచి కూడా. సో ఈ సమస్యలను అన్నిటిని మనం మాట్లాడాలంటే కొన్ని రోజులు పడుతుంది, కొన్ని వందల పుస్తకాలు కూడా రాయొచ్చు. మనం రూట్ కాజ్ ఎనాలిసిస్ కనుక చేస్తే ఈ సమస్యలు అన్నిటికీ కారణం ఏంటి అంటే ఆధునిక యుగంలో, ఆధునిక పరిస్థితుల్లో, ఈ సమయంలో దీనికి మన ముఖ్యమైన కారణం హిందూ వ్యతిరేక రాజ్యాంగం. ముఖ్యంగా మనం మన రాజ్యాంగం అని చెప్పుకునే ఇందులో అధికరణలు 25 నుంచి 30 వరకు 6 అధికరణలు, ఆర్టికల్స్ 25 నుంచి 30 వరకు ఇవి హిందువులకి ముస్లింలు క్రిస్టియన్లతో పాటుగా సమాన హక్కులు ఇవ్వవు మనకి. అందులో ఏంటి, మతపరమైన హక్కులు సమానమైన లేవు, విద్యాపరమైన లేవు, తర్వాత ప్రభుత్వ నిధులని సమానంగా అందరికీ ఖర్చు పెట్టాలనే హక్కు మనకు లేదు. ఇంకోటి సామాజిక కల్చరల్ సాంస్కృతిక పరమైన హక్కులు సమానమైన లేవు. దీని గురించి చాలా సార్లు మేము మాట్లాడుతూ వచ్చాము. అయితే మతపరమైన హక్కు మనకి ముస్లింలు క్రిస్టియన్లతో పాటు సమానంగా లేదు. ఎందుకు లేదు అని అంటే ఇది మనది లౌకిక ప్రభుత్వము, లౌకిక రాజ్యాంగం అని రాజ్యాంగం చెప్పుకుంటుంది. అంటే లౌకికం అంటే ఏంటి, ధర్మ నిరపేక్షత, మత నిరపేక్షత. రాజు అనేవాడు అంటే ప్రభుత్వం అనేవాడు ప్రజలని మతపరంగా వివక్ష చూపించకూడదు. ప్రజలందరినీ సమానంగా తన పిల్లల్లాగా అందరినీ చూసుకోవాలి. కానీ లౌకిక రాజ్యాంగము, లౌకిక ప్రభుత్వం అని చెప్పుకునే ఈ ప్రభుత్వాలు, ఈ రాజ్యాంగం మరి హిందువులని పై వివక్ష చూపుతున్నాయి. దానికి కారణం ఆర్టికల్స్ 25, 26. అయితే ఈ దేవాలయాలు ప్రభుత్వం కింద ఎందుకు ఉన్నాయి? కారణము ఈ ఆర్టికల్స్ 25, 26. దీనిని ఈ 2 ఆర్టికల్స్ కనుక అమెండ్మెంట్ చేయకపోయినట్లయితే దేవాలయాలు ఏనాటికి కూడా ప్రభుత్వం నుంచి, ప్రభుత్వ కబ్జా నుండి విడిపించబడవు అనేది మనం గమనించాలి హిందువులు. రెండవది, మీరు కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు, ఈవెన్ చూడండి, మీరు కాశ్మీర్లో ఇప్పుడు హిందువులు ఎవరు లేరు. కాశ్మీర్ ప్రాంతంలో అంటే జమ్మూలో ఉన్నారు, కాశ్మీర్ అయినా అక్కడున్న దేవాలయాలు ప్రభుత్వం కిందనే ఉన్నాయి, ముస్లిం ప్రభుత్వం కింద ఉన్నాయి. అక్కడ కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు, తర్వాత గుజరాత్ లోని సోమనాథ్ దేవాలయం నుంచి ఇంఫాల్, మణిపూర్ లో ఇప్పుడు ఏదైతే హిందువుల మీద అత్యాచారాలు అర్లర్లు జరుగుతున్నాయో, ఇంఫాల్ లో గోవింద్జీ టెంపుల్ ఉంటుంది, ఆ దేవాలయం వరకు కూడా మొత్తం ఇక్కడ ఉన్న దేవాలయాలు మొత్తం ప్రభుత్వం కిందనే ఉన్నాయి. దాదాపుగా 2 లక్షల దేవాలయాలు, ఆ దేవాలయాలకు ఉన్న దేవుడు మాన్యాలు అంటే దేవుడు భూములు, దేవాలయ భూములు 20 లక్షల ఎకరాలకు పైచిలుకు. సంవత్సరానికి దాదాపుగా 50,000 కోట్ల రూపాయలు వచ్చే హుండీ కలెక్షన్ కానీ, లేకపోతే విభిన్న దేవాలయాల ఇతర ఆదాయాల నుంచి కానీ, ఇవన్నీ ప్రభుత్వం కింద ఉన్నాయి. ఏదైనా వ్యవస్థ నడవాలంటే దానికి కావాల్సింది ఆర్థిక వనరులు, తర్వాత దానికి ఒక సంస్థ. ఇప్పుడు ప్రభుత్వం నడవాలంటే, దేశం నడవాలంటే ప్రభుత్వం కావాలి. అంటే ప్రభుత్వం ఒక సంస్థ, దేశాన్ని నడపడానికి ప్రభుత్వం. మరి ప్రభుత్వం ఎలా నడుస్తుంది? దానికి కావాల్సింది ఏంటి? ఆర్థికం. అంటే దాన్ని మన మీద పన్నుల రూపం కానీ విభిన్న రూపాలలో ప్రభుత్వం డబ్బులు కలెక్ట్ చేస్తుంది. ధర్మము, మతం నడవడానికి కూడా సంస్థలు కావాలి. ప్రతి మతానికి ఒక సంస్థ అనేది ఉంటుంది. ముస్లింలకి మసీదు ఒక సంస్థ, అట్లాగే క్రైస్తవులకి చర్చిలు అనేది సంస్థ, హిందువులకి దేవాలయాల సంస్థ. ఈ సంస్థల ద్వారా రకరకాలుగా ఆదాయాన్ని తీసుకొస్తారు. మనము హుండీలో వేసే డబ్బు అది దేవాలయానికి, ధర్మానికి, మతాన్ని రక్షించడం కోసం అది ఉపయోగపడాలి. అట్లాగే దేవాలయ భూములు కూడా వక్ఫ్ యాక్ట్ ఏంటి, అది ఇస్లాం కోసం. అట్లాగే చర్చికి కొన్ని వేల ఎకరాలు, కొన్ని లక్షల ఎకరాల భూములు ఉన్నాయి, అవన్నీ వాళ్ళ కింద ఉన్నాయి. కానీ హిందూ ధర్మం నడవడానికి కావాల్సిన హంగులు లేకుండా, సంస్థలు లేకుండా, ఆదాయ వనరులు లేకుండా, దాని సంపత్తి లేకుండా ఈ లౌకిక ప్రభుత్వము, లౌకిక రాజ్యాంగము అవన్నీ తీసేసుకొని తమ కబ్జాలో మీరు ఏ ప్రజాస్వామ్య దేశంలోనైనా మీరు చూస్తే దీన్ని హిందూ వ్యతిరేకం అని అంటారు. కానీ ఇక్కడ మాత్రము మీరు ఇది అడిగితే మీరు కమ్యూనలు, మీరు మతతత్వవాదులు, మతోన్మాదులుగా ఇక్కడ మనల్ని చిత్రీకరించబడుతుంది. ఇది చాలా ముఖ్యమని గమనించాలి. దేవాలయాలు ఏ విధంగా అయితే మన శరీరానికి
గుండె ఎంత అవసరమో ధర్మానికి దేవాలయాలు అంత అవసరం. మెదడు అనేది మన వాంగ్మయం, ధార్మిక వాంగ్మయం అనేది మెదడు. అవి మన వేదాలు, ఉపనిషత్తులు, మన ధార్మిక వాంగ్మయం. ఇది మన ధర్మం నిలబడడానికి ఉండాలి. సో ఈ రెండింటిని మనం విడిపించాలంటే మనకి మొట్టమొదటి రావాల్సింది మతపరమైన సమాన హక్కులు, దాంతో పాటు దేవాలయాల్ని విడిపించాలి. చాలా సార్లు మేము మీటింగ్ చేసినప్పుడు కొంతమంది మన హిందువుల్లోనే కొంతమంది నిజంగానే అడుగుతారు, అంటే వాళ్ళు తెలుసుకోవాలనే ఉద్దేశంతో. కొంతమంది ఏంటంటే దాన్ని వ్యతిరేకించడం కోసం అడుగుతారు. ఇప్పుడు ఈ దేవాలయాలను మనము విడిపిస్తే ఎవరు నడుపుతారు? ఇప్పుడు తిరుమల తిరుపతి దేవస్థానం అంత పెద్ద సంస్థ. ఈ రోజు ప్రభుత్వం అనుకుంది అనుకోండి, ఓకే మీరు అడుగుతున్నారు కదా దేవాలయాలను విడిపించండి, మరి ఎవరు నడుపుతారు? సో ఇది చాలా పెద్ద ప్రశ్న. దీని గురించి ఎవరు ఆలోచించలేదు. అయితే కొంతమంది సనాతన ధార్మిక బోర్డు పెట్టాలి, లేకపోతే ఇంకో బోర్డు పెట్టాలి, అది కాదు. మన పురాతన మనకి ఆగమ శాస్త్రాల నుంచి కొన్ని ప్రిన్సిపల్స్ ఉన్నాయి, ఆగమ ప్రిన్సిపల్స్. తర్వాత మోడర్న్ మేనేజ్మెంట్ ప్రిన్సిపల్స్ కూడా ఉన్నాయి, మోడర్న్ మేనేజ్మెంట్ కంపెనీ మేనేజ్మెంట్ ప్రిన్సిపల్స్ కూడా ఉన్నాయి. వీటన్నిటిని తీసుకొని మనం చేయాల్సింది ఏంటంటే దానికి ఒక డిస్ట్రిబ్యూటివ్ సిస్టమ్ ఉండాలి. అంటే మీరు సెంట్రలైజ్ సిస్టమ్ అనేది ఉండకూడదు. ఎవరు మన పవన్ కళ్యాణ్ గారు అన్నారు ఇది సనాతన ధార్మిక రక్షణ బోర్డు అని. దాని మీద నేను వ్యతిరేకించాను. ఎందుకు కారణం ఏంటంటే SGPC శిరోమణి గురుద్వారా ప్రబంధ కమిటీ అని 1929లో బ్రిటిష్ వారి చట్టం ప్రకారం అది ఏర్పడింది. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు వాళ్ళు చేసిన దాష్టికాలు గాని వాళ్ళు చేసిన వీటి వలన అసలు గురుద్వారాలో ఈ రోజు ఎంత హీనమైన పరిస్థితి అయిందంటే, గురునానక్ గారు స్థాపించిన సిక్కు మతం లేదు, అక్కడ ఉన్నది కేవలం తీవ్రవాదం. అసలు ఆధ్యాత్మికత లేదు అందులో. మీరు వెళ్ళి ఏ గురుద్వారాలోనే చూడండి. సో దాని వలన సిక్కు మతానికి ఎంతో హాని జరిగింది. ఎందుకంటే అందులో రాజకీయాలు వచ్చినాయి. సనాతన ధర్మం చూడండి కొన్ని వేల సంవత్సరాలుగా నడుస్తున్నాయి. ప్రతి దేవాలయం ఇండిపెండెంట్, స్వతంత్రంగా ఉండేది. మిగిలిన దేవాలయంతో సంపర్కం ఉన్నా గానీ ఏ దేవాలయం ఆ దేవాలయము అది ఇండిపెండెంట్ గా ఉండేది. ఇన్ని 1300 సంవత్సరాల మన మీద దాడి జరిగినా గానీ మన హిందువులు ఈనాటికి చాలా మంది ఉండడం కారణం ఏంటంటే ఈ డిస్ట్రిబ్యూటెడ్ సిస్టమ్ ఆఫ్ టెంపుల్ మేనేజ్మెంట్, నాట్ సెంట్రలైజ్ సిస్టమ్ ఆఫ్ మేనేజ్మెంట్. మన సనాతన ధర్మ రక్షణ బోర్డు అనేది అది భక్షణ బోర్డు అవుతుంది, సనాతన ధర్మాన్ని భక్షిస్తుంది. కాబట్టి మన పొరపాటున కూడా అలాంటి సెంట్రలైజ్డ్ కేంద్రీకృత వ్యవస్థల్ని ఏనాడు కూడా మనం అడగవద్దు. ఎందుకంటే హిందూ ధర్మం యొక్క మూలాధారం ఏంటంటే డిస్ట్రిబ్యూటెడ్ సిస్టమ్. అది అందరూ గుర్తించుకోవాలి. ప్రతి హిందువు ఇది హిందూ ధర్మాన్ని సనాతన ధర్మాన్ని ప్రేమించే ప్రతి హిందువు ఈ విషయాన్ని గుర్తుంచు. కాబట్టి మనం దేవాలయాన్ని విడిపిస్తే 1927కు ముందు ఏ వ్యవస్థ ఉందో అదే వ్యవస్థ మనం వెళ్ళలేము. ప్రస్తుతం చేయాల్సింది ఏంటంటే ఏ దేవాలయానికి ఆ దేవాలయం ఎట్లయితే కంపెనీస్ యాక్ట్ మన ఆధారంగా తీసుకొని, ఒకప్పుడు రిలయన్స్ కంపెనీ ఎలా నడుపుతున్నారు, అక్కడ ఉన్న డైరెక్టర్స్, ప్రొప్రైటర్స్ లేదా ప్రమోటర్స్, దానికి ఉన్న ఇంట్రెస్ట్ ఎవరున్నది వాళ్ళు నడుపుతారు. అట్లాగే ఇప్పుడు తిరుమల తిరుపతి దేవస్థానం తీసుకుందాం ఉదాహరణకు. భక్తులు ఎవరు అనేది ఒక ఐడెంటిఫికేషన్ చేయొచ్చు. ఇది పెద్ద ఇది కాదు. ఇంత పెద్ద దేశాన్ని మనం నడుపుతున్నప్పుడు ఒక తిరుమల తిరుపతి దేవస్థానాన్ని నడుపుకోవచ్చు. దానికి కావాల్సిన సంప్రదాయ బద్ధమైన గురువులు ఎవరు, పీఠాధీశ్వరులు ఎవరు, ధర్మాధీశులు ఎవరు, అక్కడ ఉన్న మఠాలు ఎవరు, వీళ్ళందరి రిలీజియస్ పర్సన్ వాళ్ళ రోల్ వాళ్ళు, ప్లస్ భక్తులు వాళ్ళ రిప్రజెంటేటివ్స్. ఆ రిప్రజెంటేటివ్స్ ఏ విధంగా ఉండాలి, వాళ్ళ ప్రతినిధులు ఏ విధంగా ఉంటారు చర్చించుకొని దాన్ని పొందుపరచవచ్చు. కంపెనీ లా ఎలా ఉందో అలాంటి ఒకటి లా తయారు చేసి ప్రభుత్వము దేవాలయాలకు వదిలేసేయాలి. మీ దేవాలయాన్ని మీరే నడుపుకోండి. మీ అక్కడున్న పీఠాధీశ్వరులు కానీ, అర్చకులు కానీ, భక్తులు కానీ మీరు కలిసి మీరే ఒక వ్యవస్థను ఏర్పాటు చేసుకొని మీ దేవాలయాన్ని మీరు ప్రాపర్గా నడుపుకోండి. అందులో ఏమైనా అవకతవకలు కనుక జరిగినట్లయితే దానికి చట్టబద్ధంగా ఏ విధంగా దాన్ని మెజర్స్ తీసుకోవాల్సి ఉంటుంది అనేది మీరు అందులో పొందుపరచండి.